ఇప్పుడు మార్కెట్‌లో బాగా ట్రెండింగ్‌లో ఉండి చాలామంది స్కామ్‌కి గురవుతున్న స్కామ్ వచ్చేసి డిజిటల్ అరెస్ట్ స్కాము. ఈ స్కామ్ ఏంటి అంటే మీకు ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఆ ఫోన్ కాల్‌లో వాళ్ళేంటంటే మీకు ఒక పార్సిల్ వచ్చింది. దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి లేదా దాంట్లో వెపన్స్ ఉన్నాయని చెప్పేసి మీకు బెదిరిస్తారు. సో, మేము ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ నుంచి కాల్ చేస్తున్నాము. పలానా పూణే పోలీస్ లేదా ముంబై పోలీస్ లేకపోతే లోకల్ పోలీస్ అని చెప్పేసి వాళ్ళు మీకు కాల్ చేసి బెదిరిస్తారనమాట. సో, మీరు ఈ డిజిటల్ అరెస్ట్ నుంచి తప్పించుకోవాలంటే మాకు కొంత అమౌంట్ అయితే ఇవ్వండి అని వాళ్ళు బార్గెయిన్ చేయటం మొదలుపెడతారు. సో, మనం భయాన్ని వాళ్ళు క్యాష్ చేసుకొని, మనము ఈ డబ్బులు మన అకౌంట్‌లో ఖాళీ అయ్యే వరకు వాళ్ళు మనం డబ్బులు అడుగుతూనే ఉంటారు, తీసుకుంటూనే ఉంటారు. ఇట్లా రీసెంట్‌గా విజయవాడకి చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ 1.25 క్రోర్స్ అయితే పోగొట్టుకోవడం జరిగింది. సో, ఇటువంటి డిజిటల్ అరెస్ట్‌ల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా నేషన్‌ని ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. ఇటువంటి డిజిటల్ అరెస్ట్ అనేది మన ఇండియాలో లేదు. సో, ఎవరు ఇటువంటి స్కామ్‌కి గురవ్వద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో, ఇటువంటి కాల్స్ మీకు వచ్చినట్టయితే వెంటనే నియర్ బై పోలీస్ స్టేషన్‌కి ఆ నంబర్‌ని మీరు రిపోర్ట్ చేసినట్లయితే మరి ఇంకెవరు స్కామ్‌కి గురవ్వకుండా ఆ నంబర్‌ని ట్రేస్ చేసి